నెల్లూరు నగరం 39వ డివిజన్లోని మూలపేట శివాలయం తదితర ప్రాంతాలలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ముందుగా రమాదేవికి డివిజన్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో నారాయణకి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఈసారి ఖచ్చితంగా మా ఓటు నారాయణ సార్కే వేస్తామని, గెలిపించుకుని తీరుతామని, సార్ వస్తేనే నెల్లూరు సిటీ అభివృద్ధి జరుగుతుందని ప్రజలే చెబుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడారు. నగర వాస్తవ్యులకి ఈరోజు రథసప్తమి పుణ్యదినాన ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు 39వ డివిజన్లో 89వ వార్డులో బూత్లో గడప గడపకి వెళ్ళి నారాయణ గారికి ఓటు వేయమని అభ్యర్థించడం జరిగింది. చాలా వరకు ఇక్కడ ఉన్న వాస్తవ్యులందరూ పూజకి ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్తూనో, లేకుంటే గుడిలో పూజ ముగించుకొని ఇంటికి వస్తూనో ఎక్కువగా కనిపించి వారి యొక్క చల్లటి దీవెనలు మాకు అందించి తప్పకుండా నారాయణ సారే గెలుస్తారు, తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వమే రాబోయేది అన్న భరోసా ఇచ్చి దీవించి పంపించటం ఇక్కడ మనము ప్రతి ఇంటిలో గడప గడపలో మాకు అదే రకమైన అనుభవం కలిగి బయటకు రావటము, దాంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళటము జరిగింది. ఎవరు ఏమైనా ఆటంకాలు సృష్టించవచ్చు, కానీ ఎక్కడ మొక్కవోని ధైర్యంతో ముందుకి సాగుతున్నాము. నెల్లూరు ప్రజలకి ఇంకా మేలు జరగాలి, నెల్లూరు ఇంకా అభివృద్ధి చెందాలి అన్నదే నారాయణ గారి యొక్క ధ్యేయం. ఇందాకటే ఉదయమే రంగనాథ స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేసుకొని అక్కడి నుంచి బయలుదేరాము. నేను కానీ నారాయణ గారు కానీ బయలుదేరితే అక్కడ కోనేరు అంతకుముందు తెలుగుదేశం యొక్క పరిపాలనలో ఎంతవరకు అయితే అభివృద్ధి చేస్తుందో అంతవరకు మాత్రమే ఉంది. టోటల్ ప్లాన్లో మిగిలిన భాగాన్ని ఏదో తూతూ మంత్రంగా కొంచెం పార్ట్గా ఆ మెట్ల దగ్గర కొద్దిగా అచ్చు వేసి అట్ట పెట్టించారనమాట. ఒక ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక ప్రకారం కాకుండా ఒక మమ అనిపించేటట్టుగా జరుగుతున్నాయి. అలా కాకుండా మళ్ళీ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తోంది. అంతా ఒక 2-3 నెలలు అక్కడ ఉన్న వాళ్ళు కూడాను, అక్కడ కూర్చొని ఉన్న వాళ్ళు కూడాను ప్రశాంతంగా కోనేరు పక్కన కూర్చొని కొలను పక్కన ఇది అప్పుడు సార్ మీరు చేసిన పుణ్యము, దానితోనే మేము ఈ విధంగా అక్కడ ఒక చిన్న ఘాటుకి ఈరోజు పుణ్యదినాన్న జిల్లేడాకులు పైన తల మీద పెట్టుకొని అక్కడ స్నానం ఆచరించే ఉంది. దానికి ఒక చిన్న పార్టీషన్ లాగా చేసుకున్నారు. ఇది మీరు ఇంకా చాలా మంచిగా ప్లాన్ చేస్తున్నారు సార్, ఇది ఇక్కడితో ఆగిపోయింది. ఇలాంటివన్నీ మీరు మళ్ళీ వచ్చి మాకు కనుక పూర్తి చేసినట్టయితే మేము ఇంకా మంచిగా పర్వదినాలు జరుపుకోవటానికి కానీ ఇక్కడ స్పెండ్ చేయడానికి కానీ బాగుంటుంది. ఖచ్చితంగా మీరే రావాలి, మీరే వస్తారు, ఇవన్నీ మాకు మీరు చేసి పెట్టడం జరుగుతుంది అని అక్కడ దేవాలయంలో కూడాను భక్తులు ఆశీర్వదించి పంపించారు. వీటి యొక్క ఉత్సాహంతో మేము ఇంకా ముందుకెళ్ళటం జరుగుతోంది. ధన్యవాదాలు.